ఈరోజు మీకు ఒక డైమండ్ లాంటి మాట చెప్పాలని నేను మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే, మీరు ప్రతిరోజు మోకాళ్ళుని ప్రార్థన చేయడం వలన పాదం, చీలమండలం, మోకాలు, తుంటి కదలికలు వేగమైన పనితీరును, సౌకర్యాన్ని పొందుకుంటాయట. సైంటిఫికల్ గా ఇది రుజువైన సత్యం. మోకరిల్లడం అనేది పశ్చాత్తాపముతో కూడిన భంగిమ. ఒక వ్యక్తి అంతర్లీనముగా నమ్ముతున్న దాన్ని బాహ్యముగా చూపించడానికి ఇది ఒక ప్రత్యేకమైన మార్గం. దేవుని ముందు మోకాళ్ళు వంచటం అనంటే నీ బలానంతటిని వంచటం. ప్రార్థన మోకరిల్లి చేయడం వలన ప్రాణాత్మ దేహాలు ఒకే అనుసంధానంలోనికి వస్తాయి. మీరు ఆయన ముందు మోకరిల్లి ప్రార్థిస్తున్నారు అంటే మీరు మీ పాపాలను ఒప్పుకుంటున్నారని అర్థం. క్షమాపణ కోసం అర్థిస్తున్నారని అర్థం. మీరు ఆయనతో రాజీ పడాలని కోరుకుంటున్నారు అని అర్థం. మీరు ఆయన ఎదుట వినయముగా, గౌరవముగా ఉన్నారు అనడానికి ఇది ఒక సూచన. అందుకే బైబిల్లో ఉన్న ఎక్కువ మంది భక్తులు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఈ కృపాకాలంలో కూడా చాలా మంది భక్తులు మోకాళ్ళ మీదనే ప్రార్థన చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాము. ఉదాహరణకు సహోదరులు భక్త సింగ్ అయ్య గారు గంటల తరబడి మోకాళ్లపై ప్రార్థన చేసేవారట. మన ప్రతి అక్కరను తీర్చేది మోకాళ్ళ ప్రార్థనా జీవితమే అని అంటారు భక్త సింగ్ అయ్య గారు. భక్త సింగ్ అంటేనే మోకాళ్ళ ప్రార్థన అని చెబుతారు ఆయన గురించి తెలిసిన అనేక మంది సన్నిహితులు. భక్త సింగ్ అయ్య గారి కంటే ముందు 1892లో పంజాబ్ రీజన్ లో సువార్త ప్రకటించిన జాన్ నెల్సన్ హైడ్ అనే దైవజనుడు కూడా గంటల తరబడి మోకాళ్లపై ప్రార్థన చేసేవారట. ఆయనను ఒంటె మోకాళ్ళ ప్రార్థనా వీరుడు అని, ప్రేయర్ హైడ్ అని కూడా పిలుస్తారు. ఆయన చేసిన మోకాళ్ళ ప్రార్థన ద్వారా ఇటు ఇండియాలోను అటు పాకిస్తాన్ లో కూడా కొన్ని మిలియన్ ప్రజలను రక్షించబడ్డారు. అనేక వందల సంఘాలు స్థాపించబడ్డాయి కూడా. అయితే ప్రార్థనలో నమస్కారం చేయడం, సాష్టాంగ పడడం, నిలబడడం, కూర్చోవడం, నడవడం, మోకరెళ్లడం ఇలా చాలా రకాల భంగిమలు ఉన్నప్పటికీ మోకాళ్ళుని చేసే ప్రార్థన భంగిమ ఒక మనోహరమైన మార్గం అని క్రైస్తవ పండితులు చెప్తా ఉంటారు. మోకాళ్ళ ప్రార్థన అనుభవం గురించి ఒక గొప్ప దైవజనుడైతే ఇలా అంటారు: వెన్ యు నీల్ బిఫోర్ గాడ్, హీ స్టాండ్స్ అప్ ఫర్ యూ, అండ్ వెన్ హీ స్టాండ్స్ అప్ ఫర్ యూ, నో వన్ కెన్ స్టాండ్స్ అగెన్స్ట్ యూ. మీరు దేవుని ముందు మోకరిల్లినప్పుడు ఆయన మీకోసం నిలబడతారు. ఆయన మీకోసం నిలబడినప్పుడు ఎవ్వరూ మీకు వ్యతిరేకంగా నిలబడలేరు అని అంటారు. ఇంకో గోల్డెన్ లాంటి మాట ఏంటంటే, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు ముందు మోకరిల్లడం అంటే మీరు నిరాడంబరముగా ఉన్నారని సూచిస్తుంది. రెండవదిగా, మోకరిల్లడం అంటే ఆయన అధికారాన్ని ఒప్పుకుంటున్నారు, అంగీకరిస్తున్నారని అర్థం వస్తుంది. దీనిని వ్యతిరేకించేవారు కూడా లేకపోలేదు. వారేమంటారంటే, శరీర భంగిమాలలో ఏముంది, ఆత్మ యొక్క స్థితి దేవునికి అనుగుణముగా ఉంటే చాలు అని అంటారు. ఎవరు ఏమి చెప్పినా, ఎలా చెప్పినా మనం మాత్రం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఫాలో అవ్వాలి. ఆయన సిలువ వేయబడక ముందు రోజు రాత్రి గెత్సెమనే తోటలో యేసయ్య మోకాళ్ళుని ప్రార్థించాడు. అప్పుడు ఒక్కసారి మాత్రమే కాదు, అసలు ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేయడం అనేది ఆయనకది ఒక వాడుక. ఆ ప్రార్థనకు ముందు యేసయ్య చేసినదంతా ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత ఆయన స్థాయిని తండ్రి అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. ఇది గొప్ప చారిత్రాత్మకమైన ఘట్టం అని క్రైస్తవ పండితులు అంటూ ఉంటారు. లూకాసు వార్త 22వ అధ్యాయము 39 నుండి 46వ వచనం వరకు మనం పరిశీలన చేసినట్లయితే, ఆయన తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్లారు. తన వాడుక చొప్పుననే మోకాళ్ళుని ప్రార్థన చేశారు. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట గొప్ప రక్త బిందువుల వలె నేలన పడిందట. ఈ ప్రార్థన తర్వాత గొప్ప మాదిరికరమైన విప్లవాత్మకమైన మార్పులు బైబిల్ చరిత్రలో మాత్రమే కాదు గాని ప్రపంచ చరిత్రలో కూడా మనం చూడవచ్చు. అవేమిటంటే, యేసయ్య శిలువ మరణానికి ముందు తన ప్రసంగాలలో కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పమని, శత్రువుని క్షమించమని ఇలాంటి నీతి బోధలు ఎన్నో చేశారు. దీనికి ఇక్కడ ఆయన ఒక మాదిరిని కూడా చూపిస్తూ ఉన్నారు. ఆయనను పట్టించడానికి వచ్చిన ఇస్కరియోతు యోధాను చూచి, నా చెలికాడా, నీ వచ్చిన పని కానిమ్ము అని అన్నాడు.
రోమా సైనికులు ఆయనను తీసుకెళ్లి చెంప మీద కొట్టారు, ఉమ్మివేశారు, పిడుగుద్దులు గుద్దారు, అత్యంత ఘోరముగా కొరడాలతో కొట్టి సిలువ వేశారు. అయినప్పటికీ ఆయన ఏమన్నాడో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు వెరుగరు గనుక వీరిని క్షమించుము అని అన్నాడు. ఈ లోకంలో క్షమాగుణాన్ని పరాకాష్ఠకు తీసుకెళ్లిన ఏకైక దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే. ఆయన ప్రార్థన చేస్తూ ఇలా అన్నారు, తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగించుము అని అన్నాడు. ఆ పాత్ర ఏమిటంటే అది చేదైన పాత్ర, అది మరణ పాత్ర. చేదైన అనుభవాల గుండా వెళ్తున్నప్పటికీ యేసయ్య తండ్రి చిత్తానికి లోబడ్డాడు, తండ్రి చిత్తాన్ని మాత్రమే నెరవేర్చాడు. శిష్యులు కూడా ఆయన వెంట ఒలీవల కొండకు ప్రార్థన చేయడానికి వెళ్లారు, కానీ వారు నిద్రపోయారు. మోకాళ్ళుని ప్రార్థించిన యేసయ్యకే శ్రమలు వచ్చాయి, కానీ శ్రమలలో యేసయ్య పారిపోలేదు. వాటికి ఎదురుగా నిలబడి శోధనను జయించి వాటి మీద జయాన్ని పొందుకున్నాడు. శిష్యులు ఉడత ఊపులకే భయపడి యేసయ్యను వదిలిపెట్టి పారిపోయారు. అందుకేనేమో ది గ్రేట్ విలియం కేరీ గారు ఇలా అంటారు, లోకంలో పడకుండా ఉండాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది, అది మోకాళ్ళుని ప్రార్థించడం అని అంటారు. ఆయన ఇంకో డైమండ్ లాంటి కొటేషన్ కూడా చెప్తారు. అదేంటంటే, నీ మోకాలు నేలను తాకితే నీ ఆత్మీయ జీవితం ఆకాశాన్ని తాగుతుంది అని అంటారు. మోకాళ్ళ మీద నిలబడగలిగిన వారే దేవుని కోసం రోషంగా నిలబడగలరు అని అంటారు. పాత నిబంధన భక్తులు గాని, క్రొత్త నిబంధన భక్తులు గాని, సాధారణ మనుషులు కూడా ప్రభువు ముందు మోకాళ్ళుని ప్రార్థించడం వలన వారి దశ దిశలు మారడం మనం బైబిల్లో చూడవచ్చు. దీనిని బట్టి చూస్తే మోకాళ్ళుని ప్రార్థించటం ప్రభువుని సంతోషపెట్టే భంగిమ అని స్పష్టంగా తెలుస్తుంది. మీరు పండుకున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, లేదా కుర్చీలో కూర్చున్నప్పుడు, లేదా యోనా ప్రవక్త వలె చేప కడుపులో ఉన్నప్పుడు కూడా మీరు ప్రార్థన చేయవచ్చు. అలా చేయకూడదు అనే పరిమితి ఏమి లేదు, కానీ మీ పరిస్థితులను బట్టి మీరు ఫాలో అవ్వచ్చు. అయితే వైద్యపరంగా మీ మోకాళ్ళు ఫిట్గా ఉండి ఆరోగ్యంగా ఉంటే తప్పనిసరిగా మీరు మోకాళ్ళుని ప్రార్థన చేయడమే మంచిది. మోకాళ్ళుని ప్రార్థన చేయడం అనేది దేవుని ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. సాధ్యమైనంత వరకు మోకాళ్ళుని ప్రార్థన చేయడం అలవాటు చేసుకో. అప్పుడు నీవు కూడా యేసయ్య వలె హెచ్చించబడతావు.